ఓం డివైన్ నైన్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పుణ్యదినాన మనం కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆరంభాలతో దైవానుగ్రహం కోరుకుంటూ పంచాంగ శ్రవణం వినటం మన సనాతన సంప్రదాయం. ఈ ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. యుగాది అనే పదం యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అనే అర్థాన్ని ఇస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున తెలుగు కన్నడ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు ఇవి మన జీవితంలోని సుఖ, దుఃఖ, ఆశ, నిరాశ, విజయము, పరీక్షలు అన్నింటినీ సూచిస్తాయి. ఈ నూతన సంవత్సరానికి పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. పంచాంగ శ్రవణ ఫలశ్రుతి శ్లోకం తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగస్య ఫలం తిదం. ఈ శ్లోకం యొక్క అర్థం తిథి వింటే ఐశ్వర్యం కలుగుతుంది, వారం వింటే ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రం వింటే పాపాలు తొలుగుతాయి, యోగం వింటే రోగాలు తిరుగుతాయి, కరణం వింటే కార్యసిద్ధి కలుగుతుంది. అందుకే పంచాంగ శ్రవణం ఎంతో శుభప్రదం. ఈ ఉగాది పండుగ రోజున పంచాంగం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తిథి ఈసారి ఉగాది గురువారం వచ్చింది. గురువారం గురు గ్రహాధిపత్యం కలిగిన రోజు కావున జ్ఞానం, ధర్మం, శుభకార్యాలకు అనుకూలం. ఇక నక్షత్రం ఉదయకాలంలో ఉత్తరాభాద్ర తదుపరి రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. స్థాన కాలభేద ప్రకారం మారవచ్చు. యోగకరణాలు స్థానానుసారం స్వల్పంగా మారిన ఉగాది రోజు సాధారణంగా పూజలు, సంకల్పాలు, నూతన కార్యారంభాలకు శుభప్రదమైన సమయాలను పంచాంగకర్తలు సూచిస్తారు. ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు. ఇప్పుడు ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దేశ, రాష్ట్ర ప్రజలు సాధారణ ఫలితాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. వర్షపాతం ఈ సంవత్సరంలో సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఆలస్య వర్షాలు కనిపించే అవకాశం ఉంది. వ్యవసాయదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తే లాభం. ఇక వ్యవసాయం ధాన్యము, పప్పు ధాన్యాలు, నువ్వులు, మిర్చి వంటి పంటలకు అవకాశాలు మంచివి. నీటి నిర్వహణ బాగా చేస్తే రైతులకు మేలు. ప్రకృతి మార్పు వల్ల కొన్ని కాలాల్లో జాగ్రత్త అవసరం. ఇక ఆర్థిక పరిస్థితి ఖర్చులు పెరిగే సూచనలు, కొత్త అవకాశాలు వచ్చినా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పొదుపు అలవాటు మేలు చేస్తుంది. ఇక వ్యాపారం చిన్న వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆన్లైన్, మీడియా, డిజిటల్ రంగాలకు మంచి అవకాశాలు. భాగస్వామ్య వ్యవహారాల్లో పత్రాలపై జాగ్రత్త అవసరం. ఇక ఉద్యోగ మార్పులు, బదిలీలు, కొత్త అవకాశాలు రావచ్చు. ప్రభుత్వ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసేవారికి శ్రమ ఫలిస్తుంది. టెక్నాలజీ, మీడియా, క్రియేటివిటీ రంగాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు క్రమశిక్షణతో మంచి ఫలితాలు. విదేశీ విద్య, ప్రొఫెషనల్ కోర్సులకు అనుకూలత. ఆలస్యం ఉన్న ఫలితం దక్కే సంవత్సరం. ఆరోగ్యం జీర్ణకోశం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు, యోగా, నడక, ధ్యానం ఉపయోగకరం. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సహనం అవసరం. పెద్దల ఆశీర్వాదం గొప్ప రక్షణ. ఇక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ధైర్యంలో ముందుకు వెళ్తారు, ఖర్చుల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభం కుటుంబ సౌఖ్యం, ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు. కర్కాటకం మానసిక ప్రశాంతత అవసరం. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహం గౌరవము, గుర్తింపు, బాధ్యతలు పెరుగుతాయి. కన్య శ్రమకు ఫలితం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తులారాశి భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ఉండటం, ఆర్థిక సమతుల్యత అవసరం. వృశ్చికం ధైర్య నిర్ణయాలు ఫలిస్తాయి, కోపం తగ్గించుకోవాలి. ధనుస్సు రాశి గురు అనుగ్రహం, విద్య, ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మకర రాశి క్రమశిక్షణలో మంచి ఫలితాలు,
కుటుంబంలో శాంతి అవసరం. కుంభం కొత్త అవకాశాలు, ప్రయాణ యోగం కలిగి ఉంటుంది. మీనరాశి ఆధ్యాత్మికత, ఆర్థిక జాగ్రత్త, మిత వ్యయం మేలు. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి. ఇళ్లల్లో శాంతి, సంతోషం, సంపదలు వెల్లివిరియాలి. వ్యాపారాలలో అభివృద్ధి, ఉద్యోగాల్లో పదోన్నతి, విద్యార్థులకు విజయాలు, రైతులకు సమృద్ధి పంటలు కలగాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.